ఒక కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు ఒక ఫోటోను ఇక్కడ మనిషిని ఉంటేనే కదా ఫోటో తీస్తాం. మనిషి లేకుండా ఫోటో తీయం కదా. ఏదో ఆ మనిషి అందంగా రావడానికి ఏం చేస్తాం, మంచి హెయిర్ స్టైల్, మేకప్ పూస్తాము, హెయిర్ స్టైల్ వేస్తాం, అందంగా స్టిల్ పెట్టిస్తాం, పెట్టించి తీస్తాం. మంచిగా అట్లా స్టిల్ పెట్టించి తీస్తాం కదా కెమెరాకు అనుగుణంగా. అలాగే మనిషిని ఏం చేస్తాం, అందంగా మార్ఫింగ్ చేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తే అందంగా తయారవుతాడు కదా. వన్ ఫోటో ఇస్తే అందంగా వస్తాడు. అంతేగాని అక్కడ లేని మనిషిని అయితే తీయము. కాకపోతే ఆ మనిషిని అందంగా మార్చి ప్లాస్టిక్ సర్జరీ చేసి, హెయిర్ స్టైల్ చేసి, మేకప్ చేసి, మంచి డ్రెస్ వేసి, స్టిల్ ఇచ్చి ఆడబెట్టి తీస్తాం కదా. అట్లనే జీవితం కూడా కంటెంట్ అనమాట. ఈ జీవితాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు అందంగా మార్ఫింగ్ చేసి, లేనిది మనకు జీవితాన్ని అందంగా మార్ఫింగ్ చేసి దాన్ని షూట్ చేస్తే ఎట్లుంటుందో అలా క్రియేట్ చేస్తారంట. క్రియేట్ చేసి దాన్ని మనకు సినిమాల్లో చూపిస్తారంట. అట్లా నిజంగా ఉన్నట్టు చూపిస్తారంట. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు మనిషిని మార్ఫింగ్ చేస్తే అందంగా తయారు చేసినట్టే జీవితాన్ని మార్ఫింగ్ చేసి చూపెడతారు. ఇప్పుడు రేపు ఉన్నది, నిజంగా బయట రేపులు జరుగుతున్నాయి, కానీ బయట జరిగే రేపు వేరు, సినిమాలో చూపే రేపు వేరు. బయట జరిగే శృంగారం వేరు, సినిమాలో చూసే శృంగారం వేరు. బయట జరిగే ఫైట్ వేరు, సినిమాలో జరిగే ఫైట్ వేరు. అంటే సినిమాలో అందంగా మార్ఫింగ్ చేసి రేపైనా, శృంగారమైనా, ఫైటింగ్ అయినా అందంగా మనకు చూపెడతారు కదా. అట్లా అనమాట, జీవితాన్ని మనకు నచ్చేలాగా చూపెడతారు. అదే చెప్పే విధానం కూడా అందంగా చెప్పాలంట. ఇప్పుడు మనం మార్ఫింగ్ చేసిన అందంగా ఒక మనిషిని మేకప్ వేసి అందంగా తయారు చేసి రెడీ చేస్తే ఆ మనిషి అందంగా పడతాడు కదా. అలాగే మనం చెప్పే విధానం కూడా మంచిగా చెప్పాలంట, అందంగా చెప్పాలంట. ఇప్పుడు లేనిది ఒక మనిషి, ఇప్పుడు రేపు అనేది ప్రపంచంలో లేదనుకుందాం, శృంగారం అనేది ప్రపంచంలో లేదనుకుందాం, ఫైట్ అనేది లేదనుకుందాం. అది క్రియేట్ చేసి చూపెట్టిండు ఫైట్ ఉన్నట్టు, రేపుని క్రియేట్ చేసి ఉన్నదంటగా చూపెట్టిండు. ఫైట్ అనేది లేదు, ఎవరు చేయరు, కానీ ఉన్నదన్నట్టుగా క్రియేట్ చేసి దాన్ని మనకు సినిమాలో చూపెడితే ఎట్లుంటుంది అట్లా మీరు క్రియేట్ చేయండి. చెప్పే విధానం కూడా అలాగే ఉండాలి. మళ్ళీ మీరు క్రియేట్ చేసి చెప్పండి లేకున్నా, లేదా అందంగా చెప్పండి. మీరు క్రియేట్ చేసి చెప్పండి లేనిది, చెప్తే ఎట్లుంటుంది, నిజంగా ఉన్నట్టుగా లేనిది క్రియేట్ చేసి అదే ఉంటే ఎట్లుంటుందో అలా చెప్పండి. ఇలా చెప్తే మంచిగా ఉంటుంది కంటెంట్. ఇలాగే చెప్పాలి. ఎవరైనా ఇట్లా చెప్తారు, వేరే వాళ్ళ ఆర్టికల్ చదివైనా ఇలా మార్పింగ్ చేసి చెప్పండి. మనం ఒక విషయాన్ని ఎలా సృష్టించాలి, అలాగే ఆ విషయాన్ని కెమెరా ముందు ఎలా చెప్పాలి, లేదా ఓ టైటిల్, థంబ్నెయిల్కు టైటిల్ ఎలా పెట్టాలి అంటే, ఇప్పుడు ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళతో మనము వాళ్ళకు చెప్పినట్టు కాదు, ఇక్కడ అలా చెప్పకూడదు. మరి ఎలా చెప్పాలి అంటే, మన ముందు ఒక వ్యక్తి ఉన్నాడు, వానికి మనకే కదా ఇప్పుడు గొడవ పెట్టుకున్నాం, మన ముందుకి మనకే గొడవ అవుతుంది, కానీ పక్కంతో అటు పక్కంతో మనకు సంబంధం లేదు కదా. అట్లా అన్నట్టు ఎదుటోనికి అర్థమయ్యేలా చెప్పాలి. అంటే వాని మనస్తత్వాన్ని బట్టి మనం అర్థమయ్యేలా చెప్తాం, వాని డౌట్స్ బట్టి మనం క్లియర్ చేస్తాం. వానికి అర్థమయ్యేలా చెప్తాం, ఏది డౌట్ వస్తుందో మనకు అర్థమవుతుంది, వాని బట్టి, వాని మనస్తత్వాన్ని బట్టి, మన ఆలోచన బట్టి వానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. అట్లా అనమాట, వాని డౌట్లు మన ఎక్స్పీరియన్స్ చెప్తాం వానికి. ఈ విధంగా మనం చెప్తాను తప్ప చుట్టూ ఎవడో ఎక్కడున్నో చెప్పాం కదా. ఇప్పుడు గొడవైనా మన ఎదుటితో పెట్టుకుంటాం, కానీ పక్కంతో అటు పక్కంతో పెట్టాం కదా. అట్లనే మనం ఎదుటి ఒక వ్యక్తి ఉంటే ఎలా చెప్తామో అలా చెప్పాలి. ఆడియన్స్ని ఎదుటి వ్యక్తిగా భావించి ఆ ఇద్దరికి మధ్య గొడవ లాగానో మనం ఎక్స్ప్లెయిన్ చేసే వాడు స్టూడెంట్, మనం టీచర్ లాగానో చెప్పాలి. అందరు ఆడియన్స్లో దృష్టిలో పెట్టుకొని చెప్పొద్దు అనమాట. అలా చెప్తే మనం చెప్పలేము. కేవలం చెప్పేవాడిగానే ఉంటాం తప్ప వినేవాడు ఏం అడుగుతాడు, మనం మనకి ఏం చెప్పాలనేది తెలియదు. ఏకపక్షంగా మనలో మాట్లాడుకున్నట్టు ఉంటుంది, ఆడియన్స్కి చెప్తున్నట్టుగా ఫీల్ అయితే చెప్తే. కాబట్టి మన ఎదుటోడికి చెప్తే మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక పోటీ ఉన్నది, ఆటల పోటీ. ఎదుటోడు మనం ఆడుతూ ఉంటే మన పన్నాగాలకు ఎత్తుగడలు మనం ఇస్తాం, మన ఎత్తుగడలకు వాడు మన పన్నాగాలు ఇస్తూ ఉంటాడు. ఇలా పోటాపోటీగా నడుస్తుంది కదా. అట్లా ఆడియన్స్ని ఎలా ఎత్తుగడేయాలి, వాళ్ళ పన్నాగాలు మనకి మనం ఎలా తిప్పికొట్టాలి అనేది మనకు తెలుస్తుంది కదా. అలా మన ముందు ఒక వ్యక్తి ఉంటే వాని పన్నాగాలు మనం తిప్పికొట్టడం, వాడు మనల్ని ఎత్తుగడ వేయడం, ఇట్లా పోటీ అన్నట్టు ఇద్దరికి పోటీలాగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మనం చెప్పాలి, క్రియేట్ చేయాలి, అలాగే చెప్పాలి. కెమెరా ముందు ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక విషయాన్ని. అప్పుడు వాళ్ళకి అద్భుతంగా అర్థమవుతుంది. టైటిల్ కూడా ఇలాగే పెట్టాలి. ఈ విధంగా పెడితే చక్కగా మనం చెప్పగలుగుతాం, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఒక కంటెంట్ ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా చెప్పాలి, జనాలకి ఎలా సృష్టించాలి, థంబ్నెయిల్ మీద టైటిల్ ఎలా పెట్టాలి అంటే, ఇప్పుడు రెండు జట్లు ఆటలాడుతున్నాయి, వాని ఎత్తుకు తగ్గ పై ఎత్తు వీడేస్తూ అంటాడు, వీని పై ఎత్తుకు తగ్గట్టు మళ్ళీ వాడేస్తూ అంటాడు. అంతే కదా, వాడుకోడు. మళ్ళీ వాని తగ్గట్టు వీడేస్తూ అంటాడు. ఇలా పోటాపోటీ పడి లాస్ట్కి ఒకటి గెలుస్తాడు, ఒకటి ఓడిపోతాడు కదా. అంతే కదా, అట్లుంటుంది కదా. అట్లా అంటే ఇది ఆడుతుంటే ప్రేక్షకులు చూసి కేరింతలు కొడతా అంటారు కదా. ప్రేక్షకుడు అంటే వాడన్నట్టు. అట్లా అంటే మీరు ఎదుటి వ్యక్తికి చెప్తూ ఉండాలి. ఎదుటి వ్యక్తి డౌట్ అడుగుతాడు, మళ్ళీ దానికి నువ్వు ఆన్సర్ ఇస్తూ ఉంటావు. అలాగే వాని డౌట్ ఏందో తెలుసుకొని దానికి తగ్గట్టు మళ్ళీ నువ్వు కంటెంట్ తయారు చేసి చెప్తావు అన్నట్టు. చెప్తూ ఉంటే వానికి డౌట్ వస్తుంది, దాన్ని మళ్ళీ తీరుస్తూ ఉంటావు. అలాగే వాని డౌట్కి తగ్గట్టు మళ్ళీ నువ్వు తయారు చేస్తూ ఉంటావు. అట్లా అంటే పుండు జ్యూస్ ఏం చేస్తాం, మందు తయారు చేస్తాం, మందు పుండుకు తగ్గట్టుగా ఉంటుంది. అట్లా అన్నమాట. మళ్ళీ జబ్బు తయారైతే ఏం చేస్తాం, దానికి తగ్గట్టు మళ్ళీ మందు తయారు చేస్తాం. ఈ మందు ఆ జబ్బుకు తగ్గట్టు ఉంటుంది.
ఇట్లా ఉంటుంది కదా, అట్లా అన్నమాట. ప్రేక్షకులు ఎవరు అంటే 2 జట్ల మధ్య పోటీ జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. అవు అట్లా అన్నమాట. అంతేగాని ప్రేక్షకులకును ఆటగాళ్ళకు మధ్య ఆట ఉండదు కదా. అట్లా ఆడియన్స్ అనేవాళ్ళు ప్రేక్షకులు లాంటి వాళ్ళు. 2 జట్ల మధ్య పోటీ ఉంటుంటుందో అట్లా ఎదుటి వ్యక్తికి నువ్వు మళ్ళీ వన్ డౌట్ నువ్వు నీ డౌట్కి నువ్వు వాడవుతా ఉంటావు, వన్ డౌట్ నువ్వు తీస్తూ ఉంటావు, వానికి తగ్గట్టు మళ్ళీ నువ్వు వానికి అర్థమయ్యేలా నువ్వు చెప్తా ఉంటావు, నువ్వు చెప్తా ఉంటావు వానికి డౌట్ వచ్చేస్తుంటుంది. అట్లా చెప్పాలన్నమాట. ఎదుటోడు ప్రేక్షకుడు అనుకో, నువ్వు చెప్తా ఉన్నావు, నువ్వు యూట్యూబర్ అనమాట. ఆ విధంగా కంటెంట్ తయారు చేయాలి, ఆ విధంగా టైటిల్ తయారు చేయాలి, ఆ విధంగా కంటెంట్ విషయాన్ని చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా చెప్తా ఉంటే ఆడియన్స్ అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఎలా అయితే చూస్తారో ఆ విధంగా నువ్వు ఎటువంటి చెప్తా అంటే ఎటువంటి డౌట్స్ నేను అడుగుతుంటే ఆడియన్స్ అనేవాళ్ళు ప్రేక్షకులు లాంటి వాళ్ళు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే అయితే 2 జట్లు జరుగుతుంటే చూస్తారో అట్లా నువ్వు ఎదుటివానికి చెప్తా ఉంటావు కదా. వాడు డౌట్స్ అడుగుతా ఉంటావు, వాని తగ్గట్టు వాడి డౌట్స్ నువ్వు తీరుస్తూ నువ్వు వానికి అర్థమయ్యేలాగా చెప్తా ఉంటావు కదా. చేస్తా అంటే ఆడియన్స్ ఎట్లుంటారంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినట్టే అడుగుతా అంటే చూస్తారు చూసినావా, ఆ విధంగా చూస్తూ ఉంటారంట, ఆ విధంగా అర్థం చేసుకుంటారంట. ఓకే, అట్లా అనమాట. ఓకే, అంటే చిన్నప్పుడు మనం ఒక లెక్క రాకపోతే సార్ ఉదాహరణ చెప్తారు చూసినా, నీ దగ్గర 2 వస్తువులు అందుకెళ్ళి నేను ఒకటి తీసుకున్నా, అప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నది అని చెప్తారు చూసినా, అంటే పొలానికి అర్థమయ్యేటట్టు సార్ చెప్తాడు కదా. ఆ విధంగా ఎదుటోనికి అర్థమయ్యేలా చెప్పాలి. ఊహించుకో ఒక వ్యక్తిని, వానికి అర్థమయ్యేలా చెప్పు. అలాగే వాడు డౌట్ అడుగుతాడు, వాడి డౌట్ని తీస్తూ ఉండు. అలాగే నువ్వు లెక్క చెప్తా ఉంటే ఇట్లా చెప్తాం కదా, లెక్కలు సార్ పొరానికి అర్థమవుతాడు చెప్తారు చూసినావు. ఉదాహరణ నీ దగ్గర 2 పనులు నా లెక్కలు ఒకటి తీసుకున్నాను నేను చెప్తారు చూసినావు. ఆ విధంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, వాళ్ళ డౌట్ని మళ్ళీ క్లియర్ చేస్తూ ఉండాలి. ఇలా చెప్తాం అనమాట. ఇలా విషయాన్ని చెప్పాలి, ఇలా కంటెంట్ సృష్టించాలి, ఇలాగే మీరు టైటిల్ పెట్టాలి తమ్నైల్ మీద. అయితే ఇది ఎట్లుంటుందంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం లాంటిది అనమాట. అప్పుడు ఏమైంది, చూపర్లు చూసి కేరింతలు కొడతారు కదా, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే అంటే ఆ విధంగా ఆడియన్స్ నువ్వు చెప్పేదాన్ని బట్టి విని వాళ్ళు అర్థం చేసుకుంటారంట. అప్పుడు ఈజీగా అర్థమైద్ది. ఇలా క్రియేట్ చేయాలి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా టైటిల్ పెట్టాలి, అప్పుడు ఆడియన్స్కి ఈజీగా అర్థమైద్ది అన్నమాట. అప్పుడు మీకు వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది. ఒక కంటెంట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇప్పుడు బెల్లం దగ్గరికి ఈగలు వస్తాయి, ఈగలు బెల్లం దగ్గరికి వస్తాయి. అని ఎందుకు వస్తాయి, బెల్లం కాబట్టి ఈగలు వస్తాయి. అలాగే బెల్లం దగ్గరికి ఈగ వచ్చిందంటే అది ఈగ కాబట్టి బెల్లం దగ్గరికి వచ్చింది. అలాగే ఇది బెల్లం కాబట్టి ఈగను ఆకర్షించింది. ఈ రెండింటికి సంబంధం ఉంటుంది, అంతేగాని ఏ ఒక్కరో బాధ్యతలు కాదు కదా, అట్లా అనమాట. కానీ అంతేగాని మనం చెప్పేది కేవలం బెల్లం ఉంటే ఈగలు రావు, వాటికి అర్థం కాదు. ఈగకు సంబంధం లేకుండా బెల్లంకి సంబంధం లేకుండా ఈగలు ఉన్నట్టు చెప్పొద్దు అన్నట్టు. మీరు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. చూసినావా, ఈగ కోసమే బెల్లం కోసమే ఈగ కదా, అట్లెట్లా సంబంధం ఉంటుందో ఆ విధంగా చెప్పాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిందే అదనమాట. అలాగే ఒక కంటెంట్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు 7 అంతస్తుల మేడ సిమెంట్తో ఎవరైనా కడతారు, సిమెంట్తో కట్టే అవకాశం ఉంటుంది, నిలబడుతుంది. కానీ ఇసుకతో కడితే ఎలా ఉంటుంది, 7 అంతస్తుల మేడ కుప్పగొలుతుంది కదా, మనం పిట్ట కూడా కట్టలేము. 7 అంతస్తుల మేడ ఇసుకతో కడితే ఎలా ఉంటుంది అంటే చివరి దాకా, అంటే ఎన్ని చేతులు పెట్టి ఆపాలి దాన్ని, 1 కోటి చేతులు పెట్టి ఆపితే 7 అంతస్తుల మేడ కూలకుంటుంటుంది కదా, కొన్ని కోట్ల చేతులు పెడితే అది కూలకుండా ఉంటుంది కదా, అంత సపోర్ట్ ఇవ్వాలి. అట్లా మీరు ఒక కంటెంట్ చివరి దాకా చెప్పాలంటే అంత జాగ్రత్తగా కాన్ఫిడెన్స్గా చెప్పాలన్నమాట, అంత ఏకాగ్రత పెట్టి చెప్పాలన్నమాట. స్టార్టింగ్లో మనం ఎంత చెప్తామో అంత చివరి దాకా ఉండాలి. ప్రతి అణువున కోటి మనుషులు తీసుకునే జాగ్రత్త మనం ఒక్కరే తీసుకోవాలి. చివరి దాకా తీసుకుంటే మనం చివరి దాకా మొదట్లో ఎంత ఇంట్రెస్ట్గా చెప్తామో అంత ఇంట్రెస్ట్గా చివరి దాకా చెప్పాలి. అట్లా అన్నట్టు అప్పుడే జనం చూస్తారు, వింటారు.